హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో ముచ్చట ఏందనంటే, మా ఆటోలకైతే బండి పూజ చేపిద్దామని అయితే మాకు దగ్గరలో ఉన్న బుక్కలగుట్ట గాంధారి మైసమ్మ టెంపుల్ మంచిర్యాలకి దగ్గరగా ఉంటుంది. అక్కడనైతే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పూజ చేపిస్తాము. ఎప్పుడు బండి పూజనైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బొక్కలగుట్ట ఈ వీడియోలో చూసిరా నేను ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ కనిపిస్తున్నా, కానీ ఆ నవ్వు వెనక చాలా బాధ దాగి ఉంది. అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయినా. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నా కలల ప్రపంచం ఇది. నా కొత్త ఛానల్. పాత ఛానల్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిన, కానీ అది చేజారిపోయింది. ప్లీజ్ ఈ ఛానల్నైనా సపోర్ట్ చేయండి. ఇంకా 1K సబ్స్క్రైబర్స్ కావడానికి చాలా టైమే పడుతుంది కావచ్చు. ఇప్పుడుకి 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ సపోర్ట్ ఇస్తే తొందరలో 1K సబ్స్క్రైబర్స్ వస్తారు. దేవుడు నిజంగా కష్టాలు పెట్టిన వాళ్ళకే పెడతాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే బాధలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇంతకీ ముచ్చట ఏందనంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఆటో మాదే. అప్పుడు మేము ఎంతో సంతోషంగా నా పాత ఛానల్లోనైతే నేనైతే వీడియో చూసిన వాళ్ళకైతే గుర్తుంటుంది. మా కొత్త ఆటో మంచిగా నడవాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని ఒక వీడియో అయితే తీసిన. రీసెంట్గానైతే ఆ ఆటోకి అయితే యాక్సిడెంట్ అయింది. ఆటో అయితే మా హస్బెండ్ అయితే నడపడు, వేరే అబ్బాయికి అయితే ఇచ్చి నడిపిస్తాడు అనమాట. అయితే మంచిగా నుంచి వస్తుంటే ఇంకా ఆటోకి కుక్క అడ్డం వచ్చేసి ఆటో అయితే కింద పడిపోయింది. అందులో ఉన్న మనుషులకైతే ఇంకా దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏం కాలేదు. ఆటో అయితే మస్తు డ్యామేజ్ అయిపోయింది. ఆటో అయితే ఫైనాన్స్లోనే తీసుకున్నాము. కొత్త ఆటో అయితే ఏం కాదు, ఫైనాన్స్లో తీసుకున్నది. ఇంకా ఫైనాన్స్ కూడా అయితే తీరలేదు. రెక్కాడితే కానీ డొక్కాడది. చాలామంది పరిస్థితులు అట్లనే ఉంటాయి. అందులో మేము కూడా ఒకటి. ఒక్కరోజు షాప్ తీసి ఆయన కష్టపడితేనే ఇల్లు అనేది మెయింటైన్ అవుతుంది. అలాంటిది ఆటో ఇట్లా అయినందుకు చాలా బాధపడ్డాడు. ఎంతో ఇష్టంగా ఆయన ఆటో కొనుక్కున్నాడు. చాలా బాధపడ్డాడు. ఇంకా మా హస్బెండ్ని చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇంకా ఆటోనైతే మంచిగానైతే మళ్ళీ రిపేర్ అయితే చేయించిండు. ఇంకా మాకు 2 ఆటోలు అనమాట. ఫస్ట్ ఆటో ఎప్పుడో తీసుకుంది, మా మ్యారేజ్ కాకముందే తీసుకుంది. ఇప్పుడు వీడియోలో నేను ఫస్ట్ చూపించిన ఆటో మా మ్యారేజ్ తర్వాత తీసుకున్న ఆటో. ఈ 2 ఆటోలనైతే పూజ చేయించడానికైతే గుడికైతే తీసుకెళ్ళినాము. ఇంకా 2 ఆటోలకైతే ఇవాళనైతే పూజ చేయించినాము. ఇది ఒక బ్లాగ్ లాగా గుర్తుండిపోవాలి అని అయితే తీసినాను. అందుకే ఈ వీడియో అయితే తీసిన. ఇక్కడ అత్తమ్మనైతే ఆటో టైర్లకైతే పసుపు కుంకుమనైతే పెడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మా హస్బెండ్కి అయితే హెల్త్ అయితే బాగుండట్లేదు. కిడ్నీ స్టోన్ అయితే వచ్చింది. ఒకరోజు నైట్ అయితే చాలా పెయిన్ వచ్చి చాలా ఏడ్చిండు. అసలు ఆయన ఏడవడం అయితే నేను ఫస్ట్ టైం చూసిన. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జ్వరం కూడా అతనికి అసలు ఎక్కువ రానే రాదు. అట్లాంటిది ఇంత నొప్పితో బాధపడుతుండు. నైట్ అంతా కూడా చాలా బాధపడ్డాడు. ఇంకా మార్నింగ్ హాస్పిటల్ అయితే తీసుకెళ్ళినాం. కడుపులో నుంచి నడుములోకి ఇట్లా వీపులోకి వచ్చిందంట నొప్పి. అప్పుడే అనుకున్నా కిడ్నీ ప్రాబ్లం అని. ఇంకా స్కానింగ్ అయితే తీపిస్తే కిడ్నీ స్టోన్ వచ్చిందని అయితే చెప్పారు. దానివల్ల కూడా ఆయన వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అయిపోయిండు. అసలు వెయిట్ కూడా ఎక్కువ అయిపోయిండు. ఇప్పటికైతే ట్యాబ్లెట్స్ అయితే వాడుతుండు. ఈ ట్యాబ్లెట్స్ వల్ల కూడా ఇంకా వెయిట్ అనేది ఎక్కువైపోతుండు. మీకు తెలిసిన టిప్స్ ఉంటే చెప్పండి. కిడ్నీలో స్టోన్స్ పడిపోవాలంటే ఏమైనా మీకు తెలిసినవి ఉంటే ఏం చేయాలో చెప్పండి. హస్బెండ్ మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాము. అలాగే అమ్మకు కూడా హెల్త్ బాగాలేక నా దగ్గరే ఉంటుంది. ఒకదాని వెంబడి ఒకటి కష్టాలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా హ్యాపీగా నవ్వుతూ అయితే ముందుకు పోతున్నాము. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరి దీవెనలు ఉంటే మేము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాము. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే మంచిగా జరిగింది. నేను ఒకటి అనుకొని ఏదైనా పని మొదలు పెడితే నాకు ఎప్పుడు కలిసి రాలేదు. ఎప్పుడు దురదృష్టమే నాకు. నేను నిజంగా చెప్తున్నా, ఏ విషయంలోనైనా నేను ఫస్ట్ నుంచి సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సింగింగ్ పర్పస్లో ముందుకు వెళ్తున్నా. అప్పుడు కూడా నా పాటలు ఆదరణ లేక వెనుక పడిపోయిన తర్వాత మొన్నటిదాకా కూడా ఛానల్ రన్ చేసుకుంటూ వచ్చిన. 20,000 సబ్స్క్రైబర్స్ కావడానికి ఎంత కష్టపడ్డానో, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసినో నాకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ ఛానల్ అట్లా అయిపోవడం కూడా పెద్ద అసలు
దురదృష్టం అని చెప్తా. నాకన్నా వెనక సీరు పెట్టిన ఛానల్స్ కూడా మంచి సక్సెస్గా ముందుకు పోతున్నాయి. ఎంతో కష్టపడ్డా నేను ఇంకా ఇక్కడనే ఉన్నా అని చాలా బాధపడుతున్నా. అందుకే చెప్తున్నా కదా, ఏ పని మొదలుపెట్టినా నాకు అదృష్టం అనేది వస్తలేదు. ఇంకా నా తలరాత అట్లా రాసి పెట్టున్నది. ఏం చేస్తాను, నేను మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండడానికి యూట్యూబ్ నుంచి ఎంతో కొంత సక్సెస్ అయ్యి మనీ ఎర్న్ చేసుకోవాలని అయితే ఉద్దేశంతో ఛానల్ అయితే పెట్టుకున్నా. కానీ ఛానల్ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇంకా ఏం చేయలేని స్థితిలో మళ్ళీ కొత్త ఛానల్ అయితే పెట్టుకున్నా. ఇందులోనైనా సక్సెస్ రావాలి, ఇప్పటికైనా దేవుడు కరుణించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే ఈ ఛానల్ కూడా ముందుకు పోతుంది. ప్లీజ్, మరి ఇందులోనైనా సక్సెస్ అయితేనో కానో తెలియదు, కానీ సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకొకటి, మీరు ప్రెగ్నెంటా అక్క అనేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి. నేను దానికోసం వేరే వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఆ విషయంలో కూడా నేను దురదృష్టవంతురాలనే. దేవుడు ఇంకా మా పైన కరుణ చూపిస్తలేడు. అంతే, ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నా. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది అనుకుంటారు వీళ్ళకేంది మంచిగా తింటున్నారు, మంచిగా ఉంటున్నారు, మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఎవ్వరు కష్టం చేయండి అయితే ఒక రూపాయి కూడా సంపాదించరు కదా. ఎందుకండి ఒకరి మీద పడి ఏడవడం? మన లైఫ్ మనం చూసుకోవాలి ఫస్ట్. మీరు తెచ్చి ఒక రూపాయి అయితే ఇచ్చి మీరు తిండి పెట్టి పోషిస్తలేరు కదా. మేము చేసుకున్న కష్టం మీదనే మేము బతుకుతున్నాం కదా. ఎందుకండి ఇంత ఏడుపు కూడా ఉంటుందా? నేను చాలామంది మాటలు విన్నాను, చాలా బాధ అనిపిస్తుంది అసలు. ఇంకా పర్సనల్గా నేను ఫేస్ చేసిన అనుభవాలు కూడా చాలా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ విషయంలో కూడా నేను ఎన్నో మాటలు ఇంకా కూడా భరిస్తూనే ఉన్నా. అసలు ఒక్కొక్కసారి ఎంత ఏడుస్తా అంటే అది నాకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. అయినా కూడా నేను మనోధైర్యంతో ముందుకు పోతున్నాను. నా హస్బెండే నాకు సపోర్ట్గా ఉన్నాడు. ఇంకా ఎవరి మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి. అందుకే నేను ఎవరి మాటలు కూడా పట్టించుకోను, అసలు లెక్కలోకే తీసుకోను అట్లాంటి వాళ్ళనైతే. నిజంగా సక్సెస్ అనేది ఒక్క రోజులో కూడా రాదు. అది ప్రతి ఓటమి ఒక పాఠం, ప్రతి కష్టం ఒక పరీక్ష. ఆ పరీక్షలో నిలబడిన వారికే విజయం దక్కుతుంది. మధ్యతరగతి జీవితం కష్టాలతో నిండిపోయి ఉండొచ్చు, కానీ ఆ కష్టాలే మనిషిని బలంగా మారుస్తాయి. ఓర్పు, కష్టం, నమ్మకం ఉంటే ఏ సమస్యనైనా గెలవచ్చని గట్టిగా నమ్ముతాను నేనైతే. నేను ఈ వీడియోనైతే ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పలేదు. ఎందుకంటే నేను పడ్డ స్ట్రగుల్స్, మీరు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ, నాకు ఒక కుటుంబం కాబట్టి మీతో షేర్ చేసుకోవాలని అయితే షేర్ చేసుకుంటున్నాను. నచ్చని వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి, నచ్చిన వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి. ఇదైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాతనైతే మైసమ్మ తల్లిని మంచిగా మొక్కుకొని కోడిని అయితే కోసుకొని అయితే ఇంటికి వచ్చినాము. ఇంతే అండి వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీలైతే. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే ఈ ఛానల్ని అయితే రన్ చేస్తున్నా. నా మాటలు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇంకా మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా నా సింగింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తాయి. ప్లీజ్ నా సింగింగ్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే సింగింగ్ అంటే నాకు ప్రాణం అనే చెప్తున్నాను కదా. ఫస్ట్ నుంచి పాటలంటే అసలు పిచ్చి, చిన్నప్పటి నుంచి. అసలు సాంగ్స్ పాడిన వీడియోస్ అస్సలు ముందుకు పోతలేవు. ప్లీజ్ సింగింగ్ వీడియోస్ని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్లో సింగింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్ అన్నీ పెడుతుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.